శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది. ఈరోజు విశేషము గురించి మన అందరికీ తెలుసు. ఈ రోజున ఆచరించే పూజ మరియు వ్రత కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. భాద్రపద బహుళ తదియ రోజున ఆడవాళ్ళు సద్గతులు పొందే నిమిత్తము ఆచరించే వ్రతమే ఉండ్రాళ్ళ తద్ది. భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించే స్త్రీలు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తద్ది. ఈ నోముకు మోదక తృతీయ అనే పేరు కూడా ఉన్నది. ప్రత్యేకంగా ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడం చేత తద్ది అంటే అన్నమాట మూడవ రోజు తదియ రోజున అనే అర్థం వాడబడినది కనుక తదియ ఉండ్రాళ్ళ తద్దిగా పిలువబడుతున్నది. పూర్వము ఒక రాజు 7 భార్యలు కలిగి ఉన్న ఓ వేశ్యయైన చిత్రాంగిపై ఆయనకు మక్కువగా ఉండేది. ఒకనాడు భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారు భార్యలందరూ ఉండ్రాళ్ళ తద్ది అనే నోమును నోచుకుంటున్నారని చెలికత్తెల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో, నీవు వివాహం చేసుకున్న భార్యల చేత ఉండ్రాళ్ళ తద్ది నోము చేయించుకుంటున్నావు. నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాళ్ళ తద్ది నోమును జరుపుకోవటానికి అవసరమైన సరుకులను సమకూర్చుకోమని రాజు తన వద్దకు వచ్చిన సమయంలో అడిగింది. దానికి రాజు సరే అని సరుకులను పంపిస్తాడు. ఆ చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందుగానే నిద్ర మేలుకొని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయము వరకు ఏమీ భుజింపక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో ఉండ్రాళ్ళను చేసి 5 ఉండ్రాళ్ళను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో 5 ఉండ్రాళ్ళను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీ అనుగ్రహాన్ని పొందినదై అలా 5 ఏళ్లు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్ర అయిన ఆమె ఆ నోము ఫలంగా సద్గతిని పొందింది. పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళ తద్ది నాడు ఆ రాజుగారిని ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారంతో దైవనింద చేసేది. నోము నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు. మహావ్యాధి బారిన పడ్డది. తర్వాత రాజపురోహితుడు సలహాతో ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకొని తన సంపాదనే తిరిగి పొంది ఆరోగ్యస్తురాలయ్యి శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరము గౌరీలోకానికి వెళ్ళింది. ఒక గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచిన వారికి ఇంకా ఎంత ఉత్తమమైన ఫలితం ఉంటుందో ఊహించుకొని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి. హిందూ సంప్రదాయంలో నోములు పూజలకి పెద్దపీటనే వేశారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా ఉంటామా, అందుకోసం వ్రతాలు చెయ్యాలా అని వితండవాదం చేసేవారికి ఏమీ చెప్పలేము. అంత పరిజ్ఞానము లేదు. నోము నోచుకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసుకుని మామిడాకులు కట్టి ముగ్గేసి దేవుడి పీఠానికి పూలు ఆకులు అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవటంతో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసులో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు ఆధ్యాత్మికానందం కలుగుతుంది. ఈ ఉండ్రాళ్ళ తద్దే భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము. ఉండ్రాళ్ళ తదియ 2 రోజుల పండుగ. ఇది మహిళల పండుగ. కన్యలు ఆచరిస్తే మంచి భర్త లభిస్తాడని వేద పండితులు అంటున్నారు. అలాగే పెళ్ళైన ఆడపిల్లలు నోము నోచుకుంటే పెళ్ళైన ఏడాది నుండే ప్రారంభించి 5 సంవత్సరాలు నోచుకుంటారు. తమ భర్త సంతానము ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేని వారు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ నోము నోచుకుంటారు.
ముందు రోజు 5గురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్ద పసుపు, కుంకుమ, కుంకుడు కాయలు, నువ్వుల నూనె వారికి ఇచ్చి మా ఇంటికి తాంబూలం తీసుకోవడానికి రండి అని ఆహ్వానించాలి. విదియ నాడు తలంటి స్నానాలు చేసి మధ్యాహ్నము గోరింటాకు రుబ్బి పెట్టుకుంటారు. వివాహం కాని ఆడపిల్లలు ఆ రోజు తెల్లవారుజామున తలంటుకోవాలి. తలంటు అనగానే ఏదో షాంపూతో కాకుండా కుంకుడుకాయల రసంతో తలని రుద్దుకోవాలి. ఆ కుంకుడులోని చేదుతనము క్రిమికీటకాలని జుట్టులోనికి రానివ్వదు. జుట్టులోని తడిని తర్వాత మెత్తని టవల్తో తుడుచుకోవాలి. తరువాత సాంబ్రాణి పొగని పట్టించుకోవాలి. దీంతో జుట్టు అంతా సువాసనతో నిండిపోయేయటమే కాకుండా తల తడవడంతో జుట్టు మూలాల దగ్గర ఉన్న తడి పూర్తిగా ఆరిపోతుంది. ఇక ఉదయం 6 గంటల ముందే గోంగూర పచ్చడితో పెరుగన్నం తినాలి. ఇక రెండవ రోజు ఉండ్రాళ్ళ తద్దెలోని ప్రత్యేకత ఏమిటంటే తెల్లవారుజామునే భోజనాలు చేయడం. ఈరోజు కూడా గోంగూర లేదా ఆవకాయ వేసుకుని పెరుగన్నం తిని అలసిపోయే వరకు దాగుడుమూతలు మొదలైన ఆటలు ఆడతారు. ముగ్గురి ఇళ్లలో ఊయల ఊగుతారు. ఆటలు పూర్తయిన తర్వాత ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తీసుకువచ్చిన ఉండ్రాళ్ళని వాళ్ళ కూతురికి ఇస్తే ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాళ్ళని తల్లి కూతుళ్ళకి ఇస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి, ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు. మధ్యాహ్నము గౌరీ పూజ. గౌరీ పూజని షోడశోపచారాలతో పూజించిన వారికి సమస్తమైన శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 5 దారపు పోగులు, 5 ముడులు వేసి 7 తోరాలను అమ్మవారి పక్కనే పెట్టి పూజించాలి. ఒక తోరము అమ్మవారికి, ఒకటి నోము చేసుకున్న వారికి, మిగిలిన 5 5గురు ముత్తైదువులకు పూజ తర్వాత కట్టాలి. బియ్యం పిండితో బెల్లం కలిపి పచ్చి చలిమిడిది చేసి 5 ఉండ్రాళ్ళను చేసి నైవేద్యంగా గౌరీదేవికి నివేదించాలి. పూజ తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకుని వ్రతకథ చెప్పుకోవాలి. వ్రతకథ: పూర్వము ఒక వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంటుంది. ఒక ఉండ్రాళ్ళ తద్ది రోజు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరతాడు. ఆమె అహంకారంతో దైవనింద చేసి నోము చేయలేదు. ఫలితంగా ఆమె ఇంట్లో ఉన్న ధనము అంతా దొంగలు దోచుకుంటున్నారు. మహావ్యాధి బారిన పడింది. తరువాత రాజపురోహితుడి సలహాపై ఉండ్రాళ్ళ తద్ది నోమును నోచుకుని తన సంపదని తిరిగి పొందింది. మరియు ఆరోగ్యవంతురాలై శేషజీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరము గౌరీలోకానికి చేరుకుంది. అక్షింతలు మొత్తము గౌరీదేవిపై చల్లి కొన్ని అక్షింతలు గౌరీదేవి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని తలపై చల్లుకోవాలి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు నివేదించాలి. ఈ కథలోని నీతి ఏమిటంటే గర్విష్టి అయిన వారికి ఇంతటి కఠినమైన శిక్షకు గురైంది కదా. అందులోనే సత్ప్రవర్తనతో నోము నోచిన వారికి ఎంత ఉన్నతమైన ఫలితం ఉంటుందో తెలుసుకున్నారు. అందుకే సన్మార్గంలో నడవండి. 5గురు ముత్తైదువులను పిలుచుకోవాలి. వారు ఆ రోజు తలస్నానం చేసి భోజనానికి రావాలి. వాయనము 6 ప్లేట్లలో సర్దాలి. 5 పూర్ణాలు లేక 3 పూర్ణాలు, 2 గారెలు పెట్టవచ్చును. 5 పోగుల తోరంతో ఒకటి వాయనం గౌరీదేవికి పొంగలి, టెంకాయ నైవేద్యము నివేదించి గౌరీదేవి షోడశోపచార పూజ చేసి వ్రతకథను చదువుకొని అక్షింతలు గౌరీదేవిపై వేసి గౌరీదేవిపై పాదాల దగ్గర ఉన్నవి తీసుకొని తలపై వేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యము గౌరీదేవి దగ్గర పెట్టిన ప్లేట్లలోని తోరం చేతికి కట్టుకొని 5గురికి భోజనం వడ్డించి తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వాయనం ఇవ్వాలి. వాయనం ఇస్తున్నప్పుడు, తీసుకునేటప్పుడు వాయనం ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయనం అని, పుచ్చుకునేవారు పుచ్చుకుంటినమ్మా వాయనం అని అనుకోవాలి. ఈ విధంగా 5గురికి ఇవ్వాలి. అందరికీ తోరములు చేతికి చుట్టాలి. ముడి వేయరాదు. బియ్యం పిండితో ముద్దగా చేసుకొని కుందిలా చేసి దాంట్లో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి 5గురికి విస్తరాకుల ముందు పెట్టి వెలిగించాలి. అవి కొండెక్కిన తర్వాత జ్యోతితో సహా చలిమిడిని తినాలి. నోము చెల్లించుకునే ముత్తైదువ నెయ్యి వడ్డించిన తర్వాత భోజనం చేయాలి. 5 పోగులకు పసుపు రాసి
3 చోట్ల పూలు ముడివేసి 2 చోట్ల ముడివేసి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ నోము పట్టడానికి పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ పట్టవచ్చు. ఇలా 10 సంవత్సరాల పాటు చేసి ఉద్యాపన చేయాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఉండ్రాళ్ళ తద్ది నోము పూజ మరియు వ్రత కథ గురించి. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.